రైట్. ఇక మెట్రో అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రకాష్ రెడ్డి గారు ఒకళ్ళు మాట్లాడి సరిపోద్ది దీని మీద. ఇకపై ఏ రాష్ట్రంలో అయినా ఒంటరిగా పోటీ చేస్తాం, ఇదేంటండి అమిత్ షా గారి ప్రకటన మీద మీరు ఏమైనా వివరణిస్తారా? అప్పుడు మీ మిత్రపక్షాలు ఏం చేయాలి, ప్రత్యేకించి టీడీపీ జనసేనలు ఏం చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు? సార్, టీడీపీ జనసేనలతో పొత్తు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో లేదు సార్. ఇది చాలా స్పష్టంగా మేము చాలా స్పష్టం చేసినాం, విధానం కూడా స్పష్టం చేసినాం, ఇప్పుడు కూడా స్పష్టం చేస్తున్నాం సార్. అయితే తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా గారు అన్న స్టేట్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగానే మేము ఎన్నికలకు వెళ్తాం, ఒంటరిగానే మా పార్టీ నిర్మాణం ఉంటుందని చెప్పడానికి చాలా స్పష్టంగా చెప్పాడు సార్. పొత్తులు అనేవి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రం అంటే ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తోటి ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా అనౌన్స్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా పెట్టుకుంటుంది, మమ్మల్ని అడగలేదు కదా అని చంద్రబాబు గారు కూడా అన్నట్టున్నారు ఆ మధ్య. మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తో వెళ్ళినా కూడా మీరేం ఫీల్ కారా? ఆల్రెడీ ఫీల్ కాలేదు, గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలు ఎగరేస్తేనే మీరేం ఫీల్ కాలేదు కదా, అది విశేషం. మేమేం ఫీల్ కాదు సార్. జూబ్లీ హిల్స్ లో అంటే ఏపీలో మీ మిత్రపక్షం అయినా కూడా టీడీపీ మా మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం సార్. అదే స్పష్టం. ఆ ఎల్లలో దాటితే ఈ ఎల్లలో ఆ మిత్ర అది ఉండదు సార్. ఈ ఎల్లలో ఉండేవి వేరే, ఆ ఎల్లలో ఉండేవి వేరే సార్, అంతే. ఇక అందుకోసం చాలా స్పష్టం, తెలంగాణలో మేము ఒంటరికి పోతాం. మా రామచంద్రరావు గారు చెప్పారు ఆ స్టేట్మెంట్. అంటే బీఆర్ఎస్ తో కలుస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, బీఆర్ఎస్ తో కలుస్తారని. సార్, మేము బీఆర్ఎస్ తో కలుస్తామా, టీడీపీతో కలుస్తామా, కొన్ని కాంగ్రెస్ తో కలుస్తామా, అవన్నీ వేరే విషయాలు సార్. బట్ మేము తెలంగాణ రాష్ట్రంలో మా కార్యక్రమాలు ఒంటరిగానే అంటే మేము ఒంటరిగానే పోరాటం చేస్తాము. కాంగ్రెస్ మరి టీడీపీ జనసేన మిత్రులకి ఏం సలహా ఇస్తారు? తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం జాగ్రత్తగా నడిపి మళ్ళీ అధికారంలోకి సంతోషపడతాం. కాదు, తెలంగాణ బీజేపీ, తెలంగాణ జనసేన టీడీపీ మిత్రులు మీరు ఇచ్చే సలహా ఏమిటి? మీరు ఎవరికైనా వేసుకోండి అని చెబుతారా, లేదా మాకు వేయండి అని అడగరా వాళ్ళని? అదే సార్, అంటే మేము ఓటు అడగడం అందరిని అడుగుతాం సార్. ఓకే, కానీ మేము ఒంటరిగా పోటీ కాదు. ఏ రాష్ట్రంలోనే అన్నట్టుగా వార్త వచ్చింది. అంటే ఏపీలో కూడా, ఏపీ మిగతా రాష్ట్రాల్లో కూడా అట్లా చేస్తారా సార్? మేము పని పోరాటం చేసేటప్పుడు, ప్రజల పక్షాన పని చేసేటప్పుడు ఒంటరిగానే పనిచేస్తాం సార్. పొత్తు విషయంలో తెలంగాణలో మేము ఎవరితో పొత్తు లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే, మెట్రో దాని మీద కిషన్ రెడ్డి గారు ఆపారని చెప్పి, దాని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు చరణ్ గారు? సార్, ఇక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ గారు అశ్విని వైష్ణవ్ తోటి చెప్పిండు అనే విషయాన్ని అశ్విని వైష్ణవ్ గారు నాకు చెప్పిండని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఇక్కడ 50% కేంద్రం భరిస్తుంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, 50% సంబంధించిన లేఖ చూపేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. అసలు హైదరాబాద్ మెట్రో సంబంధించి అసలు ఒప్పందంలో భాగంగా టికెట్ల ద్వారా 50% అందించాలి, అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5% రావాలి, 45% రియల్ ఎస్టేట్ దూరాలి. ఈ టికెట్ల ద్వారా ఆదాయం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం వచ్చింది, కానీ ఈ 45% రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం రావడం తగ్గడంతో మెట్రో అంచనాలు పెరిగినాయి. కాబట్టి 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది. కాబట్టి మేము మెట్రో వ్యాపారం వెళ్ళిపోతున్నాం చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి కాంగ్రెస్ పార్టీ బెదిరించింది, వాళ్ళు మెట్రో ఇస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం మెట్రో 2 కావచ్చు 3 విస్తరించే ప్రయత్నంలో భాగంగా 38,595 కోట్ల రూపాయలు ఏరే కారిడార్లు విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం డిపిఆర్ లో ఆల్రెడీ కేంద్రానికి పంపింది. అదే కాకుండా మొన్న వైజాగ్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, గుజరాత్, సూరత్ సంబంధించిన మెట్రో కూడా 50% కేంద్రం భరిస్తామని చెప్పేసి అక్కడ అనుమతి ఇచ్చి తెలంగాణకు అనుమతి ఇవ్వలేదు. ఏకంగా మద్రాసు సంబంధించి అయితే 65% కేంద్రమే భరిస్తాం, రుణాలు కావచ్చు అన్ని కలిపి కేంద్రం భరిస్తామని చెప్పేసి అక్కడ చెప్పారు. కానీ తెలంగాణ సంబంధించి మెట్రోకి డిపిఆర్లు ఇచ్చిన, అదేవిధంగా అప్పు గురించి చెప్పండి సంక్షిప్తంగా. ఇప్పుడు ప్రధానమైన సమస్య అప్పును అడ్డుకున్నారని చెప్పి మీరు ఆరోపించారు, కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారన్నారు, ఆయన నాకేం సంబంధం అన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏమిటి? మీరు ఎల్ఎన్టీతో ఒప్పందం అయ్యారు, అప్పు మేము భరిస్తామని, అప్పు రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సంక్షోభంలో పడదా? సార్, ఇక్కడ మేము 2 డిమాండ్లు కేంద్రానికి కోరుతా ఉన్నాం. మీరు అనుమతి ఇప్పిస్తే అనుమతి ఇవ్వండి, లేకపోతే ఎల్ఓసి ఇవ్వండి, వేరే బ్యాంకుల ద్వారా మేము రుణం తీసుకుంటాం. ఎందుకంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 13,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. గతంలో ఎల్ఎన్టీ సంస్థ 80% ఇంట్రెస్ట్ తీసుకుంటే 4% ఇంట్రెస్ట్ మాత్రమే. దీనికి సంబంధించిన తతంగం అంతా కూడా పూర్తి 400 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళ ఈక్విటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, డాక్యుమెంట్ చార్జెస్ కూడా 80 కోట్ల రూపాయలు చెల్లించారు. అర్థమైంది. సంకట పరిస్థితి అయితే ఉంది మెట్రోలో. మిగతా వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత సంక్షిప్తంగా మనం మళ్ళీ మీరు అవసరమైతే మీరు మాట్లాడేది మీ వాదన చెప్పండి సార్. ఇప్పటికీ మెట్రో కొంటా అని చెప్పేసి 1,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ పే చేశారు సార్. దాంట్లో 1,400 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 176 కోట్లు ట్రాన్స్ఫరల్ అడ్వైజింగ్ ఫీజు అని చెప్పేసి అది సార్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీజు సార్. ఏది 13,000 కోట్లు రుణం నిమిత్తం దాన్ని తీసుకోవడానికి ఆల్రెడీ కట్టారు సార్. ఇప్పుడు ఆల్రెడీ పే చేశారు స్టేట్ గవర్నమెంట్. మీకు కొనే కెపాసిటీ లేనప్పుడు నడుస్తున్నటువంటి ఎల్ఎన్టీతో అగ్రిమెంట్ ఉంది, నడుస్తున్న ట్రైన్ను ఆపి నేను నడిపిస్తా అని చెప్పి నువ్వు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? మెట్రో కారిడార్ మొత్తం ఆగిపోయే పరిస్థితి సార్. ఎందుకంటే ఎల్ఎన్టీ ఆల్రెడీ నీకు హ్యాండ్ ఓవర్ చేసిన అంటుంది. ఇప్పుడు ఎవరు నడుపుతున్నట్లు? ఇప్పుడు ఎవరు నడుపుతున్నారంటే అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేను కొంటా అన్నా, కొనలేదు, ఆయన అమ్ముతా అన్నాడు. వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా అప్పట్లో వాళ్ళు వచ్చాయి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, టెక్నికల్గా మాత్రమే వాళ్ళు మెయింటెనెన్స్ ఫీజులు కడితే మాత్రమే నడిపిస్తారు. ఇప్పుడు సమస్య ఎక్కడంటే నీకు లోన్ రాకముందే నువ్వు అగ్రిమెంట్ చేసుకొని నేను కొనేస్తున్నా అని చెప్పేసి డిక్లేర్ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన నిలగొట్టి ఎల్ఎన్టీ వాళ్ళను. అదేవిధంగా వాళ్ళకు సెకండ్ ఫేజ్ కారిడార్ ఏదైతే శాంక్షన్ అయినటువంటి కారిడార్ రాగానే రద్దు చేసి ఇప్పుడు కంప్లీట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు సార్. ఎందుకంటే ఎల్ఎన్టీ కింద దాదాపుగా ఒక 300 ఎకరాలు ఈ మెట్రో ట్రైన్లకు అటాచ్డ్ ఉన్నాయి సార్. ఆ భూమి గురించి ఏదైతే దాన్ని ఏం చేసి గవర్నమెంట్కు విలీనం చేసుకొని అవన్నీ అమ్ముకుందామని చెప్పేసి ఒక స్కెచ్ చేశారు సార్. అది ఇప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీకి డబ్బులు ఎట్లా కడతావు? అసలు మెట్రో ట్రైన్ ఎవరు నడపాలి? రెండే సమస్యలు సార్. మెట్రో ట్రైన్ నడిపే కెపాసిటీ నా దగ్గర లేదని చెప్పావు, అప్పు రావట్లేదని చెప్పావు, కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, లేకపోతే కేటీఆర్ కలిసి అడ్డుకున్నారు అని చెప్పేసి నువ్వు అంటున్నప్పుడు అసలు నువ్వేం చేస్తావు ముఖ్యమంత్రిగా? నేను ఏమడుగుతున్నా అంటే నువ్వు స్టార్ట్ చేసింది ఏదన్నా, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ అని స్టార్ట్ చేసావు, ఎక్కడుందో చూపెట్టు 2.5 years అయింది. పోనీ ఫ్యూచర్ సిటీ గురించి చెప్తున్నారు కదా, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు న్యూయార్క్ టోక్యో కేసీఆర్ గారు గతంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెబుతున్నారు? సార్ నేను ఒకటే అంటున్నా, అమరావతి ఎంత నిజమో ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంతే నిజం. 12 అమరావతికి వేరు, అది 50,000 కోట్ల లోన్ కూడా వచ్చింది. లోన్ వచ్చింది జరుగుతుంది కదా అక్కడ సార్. ఇప్పుడు మొన్న ఆటో వాళ్ళు ఎవరో అమెరికా అసోసియేషన్ వాళ్ళు అమరావతికి వేరు సార్, ఇన్విటేషన్ ఇద్దామని అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుని ఆడ పోయిన తర్వాత చూసిన తర్వాత అమెరికా వాళ్ళు వచ్చి అరే మన ఊర్లో పల్లెటూరు ఉన్నట్టు కూడా లేదు రాబాయ్ అమరావతి అని చెప్పారు. అది దాని గురించి నేనేమంటానంటే ఈరోజు ఫ్యూచర్స్ ప్రతి ఒక్కటి మొదలు పెట్టడం. ఇక్కడ సమస్య ఏంటంటే మెట్రోలో ఇప్పుడు మెట్రో ఎవరు నడిపించాలి, ఎవరు టేక్ ఓవర్? కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారని చెప్పేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్, ఆయన అడ్డుకున్నారు, నేను కొనలేకపోతున్నా. అసలు ఆయన అడ్వైస్ తోటి నువ్వు కొన్నావా? కిషన్ రెడ్డి ఏమవుతుంది సార్? మెట్రో ఆగిపోతుంది అంతే కదా సార్. మరి ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, దాని డబ్బులు ఎవరు కట్టాలి? ఆల్రెడీ నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు. ఇప్పుడు ఉన్న కిరాయి సరే ఒకటే చెప్తున్నా, ఒక ఇల్లు మీ ఓన్ హౌస్ సార్, మీ ఓన్ హౌస్ నువ్వు నాకు అమ్ముతానే అగ్రిమెంట్ చేసినావు, నేను కాల్ చేయమని చెప్పినా, నువ్వు కాల్ చేసారు. కాల్ చేసిన తర్వాత నేను ఇంట్లోకి రాను, నా దగ్గర పైసలు వెళ్తలేవంటే మీరు ఆల్రెడీ వెళ్ళి ఎక్కడో ఇల్లు కట్టుకున్నారు కదా. ఒకటే నేను ఏమంటానంటే మెట్రో లాస్ట్ ఉంది అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్పింది. ఎల్ఎన్టీ చెప్పినప్పుడు అప్పుడు ఏమైంది? ఎల్ఎన్టీని కాపాడడానికి ఎల్ఎన్టీ ఏం చేసిందంటే ఏఐసిసి బిల్డింగ్ కట్టించింది సార్ వాళ్ళకు. అంతే కదా సార్. మీరు చూడండి, నేను చెప్పలేదు, డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎల్ఎన్టీ కంపెనీ మా ఏఐసిసి ఆఫీస్ కట్టించే మాత్రం దానికి ఇంకేం సంబంధం? లాస్ట్ ఉన్నారు వాళ్ళు ఎగ్జిట్ కావడానికి తీసుకోలేదా? డబ్బులు తీసుకోలేదా? డబ్బులు ఎక్కడ సార్? బిల్లు ఇచ్చినట్టు ఒకటి ఏఐసిసి బిల్లు చూపెట్టాలి కదా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇంకొకటి చెప్తున్నాను సార్, ఈరోజు కంప్లీట్ గా ఐటీ రిపోర్ట్ కూడా ఇచ్చారంట. లేదు సార్, నేను ఏమంటున్నానంటే లేదు సార్ ఒకటే చెప్తున్నా, ఈ రోజు నేను ఏమంటానంటే ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన ఒక నోటీస్ ఏంటంటే ఏదైతే మెయింటెనెన్స్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టియాలి, వాళ్ళు కడతారని చెప్పారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, దీనిలో డబ్బులు ఇవ్వలేదు, మెట్రో ఫేజ్ 2 క్యాన్సిల్ చేశారు సార్. డైరెక్ట్ సీఈఓని తీసుకుపోయి జైలు ఎత్తా అన్నాడు సార్ ముఖ్యమంత్రి. మీరు నేను అనలే కదా. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళని బేరిచ్చి పని చేయించుకున్నారు, తర్వాత వాళ్ళకి ఏం చేశారు, లాలూచి పడరు, అది మొత్తం ఇది కొనేస్తా అని చెప్పారు, పైసలు వెళ్తలేవు అంటుండ్రు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ముఖ్యమంత్రి కదా. కిషన్ రెడ్డి గారు అడుకున్నారు అంటారు. మరి నువ్వు కిషన్ రెడ్డిని పట్టుకొని పోయి అగ్రిమెంట్ చేసుకున్నావా? నేనేమంటారు ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. కేటీఆర్ గారు చెప్తే చేసిరట. అసలు మేము ప్రతిపక్షం చెప్తే కేంద్ర ప్రభుత్వం వింటుందట, రాష్ట్ర ప్రభుత్వం వింటుందట, మరి మేమే ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కిషన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుపట్టం ఎందుకు? సార్ ఇప్పుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము అప్పు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రజలకు చెప్పిండు. నిన్నటిదా క్యాబినెట్ కొలీగ్స్ కూడా చెప్పలే, ఆయన దాచిపెట్టుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి ఐఆర్టీసీ అని అప్పుడు ఆ రోజునే వచ్చినట్టుందిగా. తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది సార్, కేంద్ర ప్రభుత్వం అప్పిస్తే తప్ప ఎల్ఎన్టీ కొనలేము అని. ఇది చాలా క్లియర్ సార్. ఇంకోటి జపాన్ నుంచి అప్పిస్తే తప్ప మేము ఎల్ఎన్టీ కట్టలేము అని. అంటే కొత్తగా మెట్రో కట్టలేము. రెండో ఫేజ్
ఇప్పుడు నేను కడుతున్నా నేను చేస్తున్నా అన్ని మీరే మాట్లాడుకోని మీరే చేసుకొని కిషన్ రెడ్డి గారు ఆపుతున్నారు. ఏం భాష సార్ అది? ఇష్టం వచ్చిన భాష రేవంత్ రెడ్డి గారి భాషన అసలు ముఖ్యమంత్రి భాషన ఇద్దరు ఫ్రెండ్స్ ఏనంట కదా, పైకి ఇట్లా అంటుంటారు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏనని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు సార్. అందరికి ఫ్రెండ్సే సార్. నాకు కూడా మా చరణ్ కౌశిక్ ఫ్రెండే. మన ఫ్రెండ్షిప్ వేరు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వేరుగా ఉంటది కదా అని నేనేమంటానంటే సార్, ఫ్రెండ్షిప్ అనేటువంటిది రేవంత్ రెడ్డి కాదు ఉదాహరణ చెబుతాం. మీరు అడిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ కోడిచేరు ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఏమన్నారు ఆయన? ముందేమో నా సభ ఆపుతారా అన్నారు. అమరావతి అక్కడికి వెళ్ళి ఇంకో మీటింగ్లో రేవంత్ రెడ్డి నాకు ఇష్టం, ఇంకెవరు కేటీఆర్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. మనం ఏం చెబుతాం? రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ సడన్ గా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఎల్ఎన్టీలో? సార్ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని గందరగోళంలో పడేసినాడు సార్. ముందు అప్పు శాంక్షన్ అయిందని చెప్తున్నాడు కదా, శాంక్షన్ అయినాక డిస్బర్స్మెంట్ కాకముందు ఎల్ఎన్టీ తోటి ఈ రోజు తోటి ఎల్ఎన్టీ లాస్ట్, రేపటి నుంచి మేము 30th నాడు ఈ రోజే లాస్ట్ ఎల్ఎన్టీ, రేపటి నుంచి మా మెయింటెనెన్స్. ఇది హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ మెట్రో కాదు, తెలంగాణ ప్రభుత్వం యొక్క మెట్రో అన్నాడు సార్. మరి డబ్బులు ఇవ్వకముందే మెట్రో అయిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తామని మేము అందరం కూడా ఆశ్చర్యపోయాను. డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడని. నేను ఒక కామన్ మ్యాన్ గా నాకు తెలియదు ఇక్కడ ఐఆర్ఎఫ్సి నుంచి పైసలు వస్తాయని. మీరు ఐఆర్ఎఫ్సి నుంచి పైసలు వస్తాయి, ఇంకో ఐఆర్ఎఫ్సి అంటే మన మీనాది జేబు సంస్థ కాదు కదా సార్, భారత ప్రభుత్వ అధీనంలోని మళ్ళీ పొలం ఉపయోగిస్తారు. చేతిలో ఉంది కాబట్టి ఆపారనే డౌట్ వస్తుంది కదా. అంటే భారత ప్రభుత్వం ఏమి ఇవ్వట్లే, నాకేమి ఇవ్వట్లే, చిప్పిచ్చింది. ఇదే కదా భాష మాట్లాడింది. ఆ కోపంతో ఆపారా? ఆ కోపంతో ఆపారా అంట. నేను ఆ కోపంతో ఆపడం తెలంగాణ ప్రజల మీద కోపం ఎందుకుంటా సార్, రేవంత్ రెడ్డి మీద వేరే విషయం. కానీ మీరు చేస్తున్నటువంటి రాజకీయాలలో మీ భాష, మీ పద్ధతి, మీ వ్యవహారం అన్ని కూడా దీంతో పాటు మీరు రాకేష్ చెప్పిన పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెగబడ్డటువంటి వ్యవహారం ఏంటంటే సార్ భూముల కుంభకోణమే. మొత్తం భూములు తప్పిస్తే, ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలి సార్. ఎలాంటి ఎట్లయితే బ్యాంకు కప్పు కట్టాలో ఏఐసిసికి ట్యాక్స్ సార్. ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టకపోతే ఈయన ప్రభుత్వం ఉండదు సార్. ఈయన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఏఐసిసికి ట్యాక్స్ కట్టే దాంట్లో రెంట్ కట్టినట్టు కట్టకపోతే ఉండదు. కాబట్టి ఎవ్రీ మంత్ లేట్ అయింది అనుకోండి మళ్ళీ కష్టాలు వస్తాయి. దానికోసం మాట్లాడుతున్నాడు తప్పిసి ఇంకోటి ఏం కాదు సార్. ఈ కప్పం కట్టేటువంటి పని బంద్ చేసేయండి, మీరు స్వతంత్రంగా ఆలోచించండి. ఫైనల్ గా హైదరాబాద్ మెట్రోని కేంద్రం గానీ రాష్ట్రం గానీ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయా లేదా? సార్ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ఏ ఇబ్బందులు రానివ్వం సార్, దాంట్లో డౌటే లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడే భాష మాత్రం ఇబ్బందులు తెలంగాణ ప్రజలకు ఎక్కడ రానివ్వరు సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మాత్రం దుర్మార్గమైన భాష, నీచమైన భాషను మాట్లాడుతున్నారు సార్. నీచంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురువు దగ్గర నుంచి నేర్చుకున్నా, మా గురువు కేసీఆర్ అన్నాడు, నేర్చుకున్నాడా నాకు డౌట్. వాళ్ళ గురువా? కాదు ప్రకాష్ రెడ్డి గారికి గురువు అని గబాన్ చంద్రబాబు గారు అంతే అనుకుని మళ్ళీ మిత్రపక్షం కదా ఇబ్బంది కేసీఆర్ పేరు తగిలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ ఎట్టుందో తెలుసా సార్, వరల్డ్ బ్యాంక్ దగ్గర కంటే పోయి సార్ ఒక స్టోరీ వస్తుంది బయట. ఓకే ఏదేమైనా ఈ మెట్రో విషయంలో రెండు కేంద్రం రాష్ట్రం కనుక తీసుకురాపోతే, ఒక అవగాహన వచ్చి ఆ రుణం సంగతి తేల్చకపోతే మాత్రం చాలా ప్రమాదంలో పడుతుంది. సర్ గురించి ఒక్కసారి సర్ గురించా పవన్ కళ్యాణ్ రెండు కలిపి మాట్లాడింది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నేతలు అమరవీరుల్ని పట్టించుకోవట్లేదని, తర్వాత దక్షిణాది నేతలు ఇవన్నీ మాట్లాడారు కదా, దాని మీద మీ కామెంట్ అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఒక 700 మంది అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పించడం జరిగింది సార్. అదేవిధంగా ఒక 30,000 మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కూడా వాళ్ళకు సాంస్కృతిక కళా బృందం తరఫున వాళ్ళ గౌరవ వేతనం ఇస్తూ వాళ్ళందరినీ పెట్టుకున్నారు సార్. ఈ రోజు వాళ్ళందరూ రాష్ట్ర సరిగా జరగలేదు ఆయన ఎవరు సార్ అసలు? ఆయన రాష్ట్ర విభజనకు అసలు ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు. నేను ఏమంటున్నానంటే అప్పుడు ఆయన పార్టీ లేదు ఆల్రెడీ. అప్పుడు ఆయన ఏమంటున్నానంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినటువంటిది వాళ్ళ అన్న పార్టీ ఆ రోజు మొత్తానికి తాకట్టు పెట్టిండు. ఈరోజు బీజేపీకి తాకట్టు ఉన్నాడు ఈయన. నేనేమంటానంటే ఆయన మాట్లాడేదాన్ని మేము పట్టించుకోవాలంట. ఇంకోటి నేనేమంటున్నా, రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటే
రాష్ట్ర విభజన మేము రాజీనామాలు చేసి రాజీలేని పోరాటం చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆమరణ నిరాదీక్ష సాధించుకున్నాం. నువ్వు కూడా నువ్వు నిరాదీక్ష చేసినావు కదా, 11 రోజులు అన్నం తిన్నా అన్నావు కదా తెలంగాణ వచ్చినందుకు. మరి అట్లాంటి దాంట్లో ఆయన నెక్స్ట్ వచ్చేసి నేను పోటీ చేయకుండా అడుగు ఆయన వచ్చి పోటీ చేసిండు సార్ మొన్న 23లో కూడా పోటీ చేసిండు. ఇక్కడ నేను బీజేపీ తోటి కలిసి అలయన్స్ లో పోటీ చేసిండు. ఇక మన ప్రకాశాన్ని ఏమంటాడు మేము ఎవ్వరితోటి పొత్తు ఉండదు అంటాడు. కేంద్ర ప్రభుత్వం పొత్తుతో నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం పొత్తులు లేకపోతే నడవది. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్ గా ఇదంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసాడు. ఒకటే ఆయన కోడి చెరువు గురించి మాట్లాడి సార్, కోడి చెరువు భూములు ఆపుకోనికి వచ్చింది సార్ పవన్ కళ్యాణ్, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్ పోదు, అక్కడికి ఇవ్వలు. మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా బీజేపీ చేతిలో ఇది తోలుబొమ్మని. ఎస్ సార్, నేనేమో ఆల్రెడీ తోలుబొమ్మే సార్, డైరెక్ట్ కంటే ఇద్దరు కలిసి పోటీ చేసి ఇక్కడ ఆల్రెడీ అక్కడ కలిసే ఉంటే మన తోలుబొమ్మ. సర్ గురించి ఒక మాట చెప్పండి. సర్ గురించి ఒకటే చెప్తున్నా సార్, 2002కు ముందు ఓటున్న వాళ్ళందరికీ కూడా ఓటు ఇవ్వాలి. కానీ ఓటు ఇవ్వకుండా ఏం చేస్తారు, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మా ఊరికి వచ్చినటువంటి ఇప్పుడు మా వైఫ్కే వచ్చింది సార్, మా వైఫ్ వచ్చిన ఆమెకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆమెకు టాస్క్ ఇస్తారు. ఆమె ఓటు తీసేసింది కూడా ఆమెకు తెలియదు. ఇప్పుడు ఆమె పెండింగ్లో పెడతారు. పెండింగ్ పెడితే నేను అడిగితే ఏమైంది మరి అందరికీ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మీరు మ్యాపింగ్ చేయాలంటే మ్యాపింగ్ ఎవరు చేయాలి, అధికారులు చేస్తారా లేకపోతే పాత ఓటర్ ఐడి కార్డ్ సర్టిఫికేట్? చరణ్ గారు ఒక మాటలో చెప్పండి, ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తోలుబొమ్మ, బీజేపీ చేతిలో తోలుబొమ్మ, అలాగే సర్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారా? ఈ సంక్షిప్తంగా ఒక్కొక్క మాట చెప్పండి దయచేసి. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసిన మాట వాస్తవం. 2023లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 0.5% ఓట్లు వచ్చినాయి. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో 363 కౌన్సిలర్ పోటీ చేస్తే 2 కౌన్సిలర్ గెలిచారు, ఒకటి నేరేడు జిల్లా, ఒకటి మంచిర్యాల. తెలంగాణ అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వారు ఇక్కడ సభలు పెట్టుకోవచ్చు, ఇప్పుడు అనుమతికి కోరితే ఇప్పుడు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సందర్భంగా గందరగోళ వాతావరణం ఉంది కాబట్టి ఆ పోలీసు వాళ్ళు అనుమతి లేదు. మళ్ళీ రేవంత్ గారు అంటే ఇష్టం అని చెప్పాడు కదా, పాపం ఆయన తప్పేం లేదు. ఇక్కడ భూమి లేకపోతే హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసుకోవచ్చు. అలా పార్టీ దేశంలో ఏ పార్టీ వచ్చి పోటీ చేయని ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నాం. దక్షిణాది నేతలంతా వెళ్ళి అక్కడ తల మెడలు ఉంచుతున్నారంట కదా ఆయన చెప్తున్నాడు. అంటే ఇక ఆయన ఎట్లా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చూసి ఇలాగనే సాక్షినే ప్లే అయింది. 2023 ముందుకు ఏం మాట్లాడి సర్ విషయం గురించి కూడా ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు అదే కాక్రోచ్ జనతా పార్టీ అంశం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ అది కూడా ఉంది. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, టైం అయిపోయింది దయచేసి. పవన్ కళ్యాణ్ గారు పావుగా తయారైన రైట్ ప్రకాష్ రెడ్డి గారు, రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు చెప్పే ముందు ఒకటే మాట సార్, బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేస్తే దాంట్లో 60 లక్షల హిందీలే సార్. ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి సర్ గురించి. సర్ గురించి నాకు తెలియదు, నాకేం తెలియదు ఎక్కువ. కనుక 11 సార్లు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సర్ కండక్ట్ చేసింది సార్. వివాదం అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 11 సార్లు చేసింది. 11 సార్లు ఏం చేసిందో ఇప్పుడు గదే చేస్తుంది. నాకు లేదు నాకు రాదు అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడితే ఓటు మ్యాపింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్ చేస్తారు కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించకుండా మోడీ గారు. థ్యాంక్ యూ సార్. బీజేపీ మాకేం తెలియదు, దొంగతనం చేసి కుమార్ గారు